హే వీవర్స్, నాలానే మీకు కూడా ఎర్లీ మార్నింగ్ బూస్ట్ తాగడం అలవాటుందా? మీ అందరికి డే మార్నింగ్ స్టార్ట్ అయితే నాకు మాత్రం కొంచెం డిఫరెంట్. ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ అవుతుంది. సౌండ్స్ లేజీ మేబీ. సో లేచాక ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక మంచి స్ట్రాంగ్ బూస్ట్ చేసుకొని తాగాలి. సో నేనైతే వెళ్ళి ఒక మిల్క్ ప్యాకెట్ తెచ్చేసుకున్నాను. తెచ్చి మిల్క్ హీట్ అయిన తర్వాత అలా బూస్ట్ ఒక కప్పులో మిక్స్ చేసేటప్పుడు నాకు చైల్డ్హుడ్ మెమరీస్ ఫ్లాష్ అయినాయి అనమాట. ఎందుకంటే మన స్కూల్ డేస్లో బూస్ట్ అంటే ఒక మంచి ఎక్సైట్మెంట్ ఉండేది. మీలో ఎవరన్నా బూస్ట్ అవర్స్ ఉంటే వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ ఈ బూస్ట్ నేను ఒక మంచి తెలుగు మెలోడీ సాంగ్ పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తూ తాగేశాను అనమాట. ఈ సాంగ్ ఏ మూవీలో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చలో ఇక ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా గ్యాంగ్లో అందరికి ఉన్న కామన్ క్వశ్చన్ ఏంటంటే ఈ రోజు నైట్ ఏం తిందాం అని చెప్పి బయట చూసాం. లైట్గా వర్షం పడిందనమాట. మేమందరం ఇంకా ఒక కామన్ పాయింట్కి వెళ్ళిపోయాం. ఈ హోటల్లో కాజు బిర్యానీ చాలా బాగుంటుంది. నేను వెళ్ళి అసలు ఉందా లేదా అని చెప్పి కనుక్కొచ్చే గ్యాప్లో వీళ్ళు చూడండి ఒకరిపైన ఒకరు కంప్లైంట్ అయితే చేసుకుంటున్నారు. టేబుల్ మీద ఫుడ్ వచ్చేసరికి క్యాజువల్గా మాట్లాడడం స్టార్ట్ అవుద్ది అనమాట. తర్వాత ఒకరినొకరు రోస్ట్ చేసుకోవటం అలా ఫన్నీగా జరిగే టయానికి ఫుడ్ అయితే వచ్చేసింది. మేమందరం కలిసి ఒక్క చికెన్ మంచూరియన్ అండ్ 2 బటర్ నాన్ అండ్ 2 కాజు బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. చికెన్ మంచూరియన్ అంత బాగాలేదు. నాకైతే నా ఫ్రెండ్ రమేష్ గుర్తొచ్చాడు. వాడికి ఏదైనా నచ్చలేదంటే కస్టమర్ ఇస్ ద కింగ్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద మెయిన్ థింగ్ అని చెప్పి హోటల్ వాళ్ళు మొహం మీద చెప్పేస్తాడు. నాకు ఇది నచ్చలేదు, నాకు వేరేది కావాలని చెప్పి. సో మేమైతే అలా చెప్పలేక మళ్ళీ ఒక కాజు బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం. అలా మాట్లాడుతూ ఒక అరౌండ్ 30 మినిట్స్లో మీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరం నవ్వుకుంటూ లైట్గా టైం పాస్ చేస్తూ డిన్నర్ అయితే ఫినిష్ చేసాం. సో ఇది నా డైలీ రొటీన్. కొంచెం సింపుల్గా, కొంచెం లేజీ స్టార్ట్, బట్ ఓవరాల్ బ్యాలెన్స్డ్ అనమాట.